8 ఏళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కలిసి పనిచేయనున్నట్లు అధికారికంగా ధృవీకరణ లభించింది. ఈ చిత్రం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందనున్నట్లు సమాచారం. దేవ్ కాల్ హిమ్ ఓజీ 2లో పూజా హెగ్డే నటించే అవకాశాలపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. జై జానకి నాయక చిత్ర యూట్యూబ్లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ చిత్రంగా నిలిచిందని రకుల్ ప్రీతి సింగ్ ఆనంద్ వ్యక్తం చేశారు. మా ఇంటి బంగారం ప్రపంచవ్యాప్తంగా మంచి వసూలు సాధిస్తున్న నేపథ్యంలో సమంత తన మాతృత్వ విరామాన్ని కూడా ప్రకటించారు. రావ్ బహదూర్ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో నటుడు సత్యదేవ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు.